గ్లోరీ. అందరూ కూడా ప్రభువుని స్తుతిద్దాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. తండ్రి నీకే వందనాలు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆశక్తితో అధికముగా ఆరాధింతును ఆశక్తితో ఉన్న మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన, 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 ఆరాధన. అద్భుతముగా ఆరాధింతును ఆశక్తితో. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నా మనసుతో ఆరాధిస్తు నిన్ను నా బలముతో నా మనసుతో ఆరాధిస్తు నిన్ను నా బలముతో ఆరాధన, 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 ఆరాధన. అధికముగా ఆరాధింతును ఆశక్తితో. అర్థం నన్ను చూచాడు వందనాలు. నన్ను చూచాడు వందనాలు. అయ్యా నిన్ను చూచాడు వందనాలు. నిన్ను నా మనసుతో ఆరాధించు నిన్ను నా బలముతో నిన్ను నా మనసుతో ఆరాధించు నిన్ను నా బలముతో ఆరాధన, 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 అధికముగా ఆరాధింతును ఆశక్తితో
అధికముగా ఆరాధన ఆశతో యెహోవా పరిచడి వందనమయ్యా స్వస్థపరిచడి నన్ను స్వస్థపరిచడి వందనమయ్యా నన్ను స్వస్థపరిచడి వందనమయ్యా నా మనసుతో ఆరాధించు ఎంతో నా బలముతో నా బలముతో ఆరాధించు ఎంతో నా మనసుతో ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఈ ప్రజాన్యమై రాజార్చు నీవే కదా అహమునచి అధికారులను అదమున చేసి నీకు అసాధ్యమైన ఏమన్నది అసాధ్యమైన ఏమన్నది అసాధ్యమైనది ఏమన్నది అసాధ్యమైనది ఏమన్నది అసాధ్యమైనది ఏమన్నది అసాధ్యమైనది ఏమన్నది అసాధ్యమైనది ఏమన్నది అసాధ్యమైనది ఏమన్నది ఆరాధన 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 జరుయుదానికి ఆరాధన 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 పరిశుద్ధానికి ఆరాధన 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 ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీవే కదా నా ఆరాధనా. అందరూ రెండు చేతులు చాపండి, పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా
నీకే ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా. అహమునా నచి అధికారులను అధముల చేసెను నీకు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా దేవా, నీకే స్తోత్రమునైనా. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీ బంగారు పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ పెదమైన వాళ్ళ గ్రామములో తండ్రి ఇలాగ చక్కటి మందిరమునిచ్చి నిన్ను ఆరాధించటానికి, నేను గణపరచటానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ నెల సన్నిధి బలారాధనలో కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇది ఇప్పటిదాకా పాటల్లో, వాక్యముల ఆరాధనలో అన్ని విషయాలు కూడా మీ ఆత్మ నడిపింపును దయచేశారు. ఇంక బల్లలో ప్రభు వాక్య పరిచయం అన్ని విషయాలు కూడా మీరు మాకు తోడై ఉండి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహానుకు రాసిన సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 51వ వచనం నుంచి చదువుదాం. 51 యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుంచి. పరలోకము నుండి దిగవచ్చిన జీవాహారమున నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగున తిననీయగలడని ఒకనితోనొకడు వాదించుకునిచుండిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారు శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వానిని లేపొదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినేవాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించును. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, నీ బంగారు పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా గడిచిన నెల నుండి ఈ నెల వరకు కూడా మీరు ఎంతగానో మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ దయగల రెక్కల చాటున భద్రపరిచిన దాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరలా ఈ నెలలో నీ బలలో మేము పాలు పొందడానికి కృప చూపించిన దాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మరి బలలో నడిపించుతూ మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.
ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహం పైన పాపాత్ములు మరణాలెన్నో, పాలుకారు దేహం పైన పాపాత్ములు మరణాలెన్నో, నాట్యమాడినాయి నడువీధును నడుపాయి, నాట్యమాడినాయి నడువీధును నడుపాయి, నోరు తెరువలేదాయి ప్రేమ, మొదలు పలకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, మొదలు పలకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయ దయగల పాత్ర. ప్రార్థన చేసుకుందాం. ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆకాశం వైపు ఎత్తి, తండ్రి ఇది నా శరీరము, రొట్టెగా మార్చి ఇస్తున్నానని చెప్పాను. అలాగే ఒక పాత్రను పట్టుకుని ఆకాశం వైపు ఎత్తి, తండ్రి ఇది క్రొత్త నిబంధన అయిన నా రక్తము, ఇది నా పిల్లలకి ఇస్తున్నానని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చాను. అలాగే మా ప్రభువా, నీ శరీరంలో నీ రక్తంలో మేము కూడా పాలుభాగస్తులై ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తీసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ భుజించండి. అందరూ కూడా జాగ్రత్తగా కూర్చోండి. కొద్ది నిమిషాలు ఎటువంటి డిస్టర్బెంట్ చేయకూడదు. మధ్యలో ఎవరు మాట్లాడకూడదు. ఏమనుంటే మాట్లాడితే లైవ్ నడుస్తుంది నా కార్యక్రమం. దేవుని వాక్యముని విందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. జాగ్రత్తగా మీరు వినాలి. పిల్లలు మీ మధ్య ఉన్నారు కాబట్టి హడావిడి చేయనీయకుండా, కొంచెం అల్లర చేయనీయకుండా కొంచెం కాపుదల్లో ఉంచండి. ఈ దినమందు మనము దేవుని వాక్యముని విందాం. మనం వినబోతున్నటువంటి వర్తమానం సబ్జెక్ట్ ఏంటంటే, దేవునికి తగినట్లుగా నడుచుకునుట ఎట్లు. చెప్పండి అందరూ. దేవునికి తగినట్లుగా నడుచుకునుట ఎట్లు, లేక ఎలాగా మన భాషలో. దేవునికి అందరనంటే దేవునితో తగునట్టుగా నడుచుకునుట ఎలాగా అనరేంటి? మీకు రాదా మాట? వస్తుంది రాదా? దేవునికి తగినట్టుగా, ఎవరికి తగినట్టుగా? దేవునికి తగినట్టుగా నడుచుకునుట ఎలా అన్నమాట. ఎలా ప్రియులారా, అది ఎలాగో నేను ఇప్పుడు బోధిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుదాం. వాక్యం చదవండి. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం.
రే యోసేపు ముందు బైబిల్ తాను రాసుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదు. నువ్వు బైబిల్ తొందరగా తీయాలి. మళ్ళీ చెప్పాలా? 4వ అధ్యాయం 11వ వచనం చెప్పేటప్పుడు సరిగ్గా విను. మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం సరిగ్గా విను. మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా మరలా చదువుదాం. సహోదరులారా, ఎలుపుటి వారి ఎడల మర్యాదగా నడుచుకుందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమందిని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడంటే, దేవుని పట్ల సంఘము ఎలుపుటు ఉన్నవారి పట్ల మనము ఎలా నడుచుకుందాము? మర్యాదగా నడుచుకుందాము. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మర్యాద అంటే అర్థం ఏంటి? దేవునికి తగునట్టుగా. దేవునికి స్తోత్రం. ఎలా చెప్పండి? దేవునికి తగునట్టుగా. దేవుని పిల్లలైన మనము, దేవుని సంఘమైన మనము దేవునికి తగినట్టుగా మనం ఉండాలి. బయట వెలుపుల వారు, సంఘం వెలుపుట ఉన్నవారు పట్ల సంఘం అనే మనం దేవునికి తగినట్టుగా ఉండాలి. దేవునికి తగినట్టుగా మనం నడుచుకునేటప్పుడు అటు దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదము, ఎలుపుటి వారికి మాదిరికరము. కాబట్టి ప్రియులారా, మనం ఎలా నడవాలి అంటే దేవునికి తగినట్టుగా నడవాలి. దేవునికి తగినట్టుగా నడవాలంటే చాలా అనుసరించాలి. మనం దేవునికి అనుకూలంగా, లేక దేవునికి యోగ్యమైన వ్యక్తులుగా, దేవునికి సరిపడగా మనము నడవాలంటే దేవుని సంబంధమైనవన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? అనుసరించి నడవాలి. దేవునికి సంబంధమైన ఈవులన్నిటినీ మనం అనుసరించి నడవాలి. అందులో ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను. 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి తగినట్టుగా నడవాలంటే మొదట ఏం చేయాలో చెప్తాను, వినండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం త్వరగా చదవాలి. బైబిల్ తీట్లు బైబిల్ ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మొదటి విషయం, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకుని
ఆయన చిత్తానుసారముగా నడుచుకునుటకు సిద్ధపడుడి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలా సిద్ధపడాలంటండి? దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనడానికి మనము సిద్ధపడుతూ ఉండాలంట. ప్రియులారా, దేవునికి ఒక చిత్తం అంటూ ఉంటుంది. దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆయన చిత్తాన్నే మనం నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చిన తర్వాత సిలువ యజ్ఞమై వాడాలి, సిలువకు అప్పగించబడాలి. అది జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మానవ రీతిగా తట్టుకోలేనటువంటి విధానము. అయినను అతడు ముమ్మారు ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో. ఎందుకని? ప్రభువా, ఇది నేను జయించలేమో, తొలగించమని. చివరిలో అని అంటాడు కదా, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ శ్రమలు గురించి మనం చాలాసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఒకవేళ శ్రమలు అనుభవించుటకు దేవుని చిత్తమేమో, ఆ బాధలు అనుభవించడానికి దేవుని చిత్తమేమో. గనుక చివరిలో ప్రభువా, ఈ శ్రమలు నేను ముమ్మారు ప్రార్థన చేశాను, ఒకవేళ ఇది భరించుటకు అది దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని చిత్తం అనేది ప్రతి వారి పట్ల ఉంటుంది. కనుక మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే మన చిత్తం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చబడాలి. ఇప్పుడు భక్తుడైన ఎజ్రా ఏమంటున్నాడంటే, ఇదిగో నా ప్రజలారా, మీరు మన పాపములన్నీ కూడా ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొంది దేవుని చిత్తమును జరిగించుటకు, దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నటకు సిద్ధపడుడి. ప్రియులారా, దేవుని చిత్తాన్ని చేయడానికి మనము సిద్ధపడాలి. లోకంలో చాలా చిత్తాలు నెరవేర్చడానికి నువ్వు పూనుకుంటూ ఉంటావు. ఎవరెవరో కార్యక్రమాలు, ఎవరెవరో చిత్తాలన్నీ నెరవేర్చడానికి పూనుకుంటూ ఉంటావు. కానీ దేవుని కొరకు నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడాలని వాక్యం చలవిస్తూ ఉంది. దేవుని చిత్తం నెరవేర్చుటకు సిద్ధపడి నడవాలి. ప్రియులారా, రెండవది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, దేవునికి తగినట్లుగా నడాలి అంటే ముందు మొదటిది దేవుని చిత్తాన్ని అనుసరించి నడాలి. రెండవది మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ముందు పుస్తకాలు ఎక్కడెక్కడ ఉంటాయో నేర్చుకోవాలి ఫస్ట్. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గములను విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము. గడిగా దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటి చెప్పండి, ఆయన చిత్తమును నెరవేర్చుటకు సిద్ధపడి నడవాలని వాక్యం చెప్తుంది. రెండవదిగా మనము ఆయన మార్గములలో నడుచుటకు, లేక ఆయన త్రోవలలో నడవడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రతి వారికి కొన్ని త్రోవలు ఉంటాయి, ప్రతి వారికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఉండవా?
ప్రియమైన దేవునికి కూడా కొన్ని త్రోవలు ఉన్నాయి, కొన్ని మార్గాలు ఉన్నాయి. మనందరము ఆయన త్రోవలో నడుచుకుందుము. ఆయన మనకు బోధిస్తాడు, ఆయన మనకి వివరిస్తాడు. గనుక మనం ఎట్లు ఉండాలో ఆ విధంగా ఆయన త్రోవల్లో నడుచుకుందాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయనకి తగినట్టుగా మనం నడవాలి అంటే, దేవునికి తగినట్టుగా మనం నడవాలి అంటే మొదటిది ఆయన చిత్తానుసారంగా నడవాలి, రెండవది ఆయన త్రోవల్లో నడుచుకోవాలి. ప్రియులారా, ఆయన త్రోవల్లో నడుచుకోవాలి. ఆయన త్రోవల్లో నడుచుకోవాలంటే ఎలా ఉండాలి? మనం లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవాలి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. మీరిద్దరును ప్రభు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా నడుచుకోవాలంటండి? నిరపరాధులుగా. ప్రియులారా, దేవునికి తగునట్టుగా మనం నడవాలి అంటే మూడవదిగా వాక్యం ఏం చెప్తుందంటే, మరి నిరపరాధులుగా ఉండాలి. దేవునికి నిష్కలంకం లేని బిడ్డలుగా మనం ఉండి నడుచుకోవాలని, సకల విధమైన న్యాయ విధులు చొప్పున, ధర్మము చొప్పున, ఆజ్ఞల చొప్పున వాటన్నిటినీ అనుసరిస్తూ దేవుని దృష్టికి ఎలాగ ఉండాలంటే నిరపరాధులుగా ఉండి నడుచుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, 4వదిగా యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ఏం కలిగి నడుచుకోవాలి అని అంటే, కూర్చో, అడుగు పని చెప్తావేంటి? ఏం జరుగుతుందో వింటున్నారు సరిగ్గా మీరు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చదవండి, వాక్యం చదవండి. రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఎవరి వెలుగులో నడుచుకోవాలి? దేవుని వెలుగులో నడుచుకోవాలి. యాకోబు వంశస్థులారా, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. యేసయ్య లోకానికి వచ్చి ఏమై ఉన్నానన్నాడు? వెలుగై ఉన్నానన్నాడు. నేను వెలుగై లోకానికి వచ్చాను. చీకట్లో ఉన్న వారిని ఆయన పిలిచాడు. ఎందులోకి పిలిచాడు? తన వెలుగులోనికి పిలిచాడు. మరలా మనం చీకట్లోనికి వెళ్ళక ఇందులో ఉండి నడవాలి, వెలుగులో ఉండి నడవాలి, వెలుగులో ఉండి నడవాలి. ప్రియులారా, ఇంతకుముందు మనం జీవించే జీవితం, మనం ఉండేటువంటి బ్రతుకంతా చీకట్లో ఉంది. చీకట్లో ఉన్న మనలను ఆయన వెలుగై ఈ లోకానికి వచ్చి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు కనుక ఆ వెలుగులోనే మనం నడవాలని వాక్యం చలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇది ఎన్నో విషయం? 4వ విషయం. దేవుని చిత్తానుసారంగా నడవాలి, ఆయన త్రోవలో నడవాలి, నిరపరాధులుగా నడవాలి, నిరపరాధులై ఉండి నడవాలి, ఆయన వెలుగులో నడవాలి. ఇంకా ఏం కలిగి ఉండాలి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదివితే అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ సంఘంతో, త్వరగా కనబడతాయి ఏంటో నాకేమో అర్థం కదా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అర్పించుకునేను. మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, ఐదో మాట ఏంటంటే దేవునికి తగినట్టుగా మనం ఉండాలి అంటే ఐదో మాట సెలవిస్తూ ఉంది, దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలంటండి. దేవునిలో ఎలాంటి ప్రేమ ఉందో మనలో కూడా అలాంటి ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి, నేను ఏమన్నాను? దేవునిలో ఎలాంటి ప్రేమ ఉందో మనలో కూడా అలాంటి ప్రేమే ఉండాలి. లోక సంబంధమైన ప్రేమ మచ్చరతో కూడినది, స్వార్థముతో కూడినది, చాలా యుక్తులతో కూడినది. అది కాదు. దేవుని ప్రేమ స్వచ్ఛమైనది. ప్రియులారా, ఏమి ఆశించకయే ప్రేమించేటువంటి ప్రేమ దేవునిది. ప్రియమంది బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే దాని వెనక ఏదో దాగుంటుంది కదా, అవునా కదా? మాట్లాడండి. ఒక అమ్మ అప్పు అడగాలంటే 3 వారాలకు ముందు మనతో సావాసం చేస్తుంది. ఎందుకో తెలుసా? చక్కగా దగ్గర ఏదోటి అది ఇది మంచిని పెంచుకుంటుంది. ఆ తర్వాత అడుగుతారు. ప్రియులారా, కానీ నేను దాని సందర్భం కాదు, కానీ ఈ లోక సంబంధమైన ప్రేమలో రకరకాల వాటి దాగుంటాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఏమీ ఆశించకయే ప్రేమించేటువంటి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ దేవుని ప్రేమ. అందుకని ఆ ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా దేవుని ప్రేమను అనుసరించి ఆ ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ స్వార్థము లేని ప్రేమ, డంబము లేని ప్రేమ, ఏ విధమైన లోపము లేని ప్రేమ. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను మనము కలిగి ఉండి ఈ లోకంలో నడుచుకోవాలంట. ప్రియమంది బిడ్డలారా, దేవునికి తగినట్టుగా నడుచుకోవడం అంటే ఏదో కాదు. ప్రియులారా, ఆయనలో ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమను లోకంలో చూపించాలి, రుజువు చేయాలి. ప్రభునందు ప్రియులారా, అలాంటి ప్రేమను మనం రుజువు చేయాలి. అదే దేవుని ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 6వదిగా ఇంకా ఏమి అనుసరించి నడవాలి అని వాక్యం చదివిస్తుందంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. నేను వరుసగా అడుగుతాను, ఒక్కొక్కటి చెప్తున్నాను కదా. మొదటిది చెప్పాను, రెండోది చెప్పాను, మూడోది చెప్పాను, నాలుగోది చెప్పాను. ఇప్పుడు ఎన్నో చెప్తున్నాను? నోరు తెరవండి అమ్మా. అది 6 చెప్తున్నాను. ప్రియులారా, నేను ఎవరిని అడుగుతానో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. అందుకే మీరు జాగ్రత్తగా వినాలి. నా తప్పు కాదు, అది వినడం మీ తప్పు. కాబట్టి జాగ్రత్తగా వింటే మీరు గుర్తుపెట్టుకుంటారు, అడగగానే చెప్పగలుగుతారు. కనుక నేను అడుగుతాను, ఎవరిని అడుగుతానో నాకు తెలియదు. ఇక్కడ కొట్టువాడిని అడుగుతానో, కూర్చున్నవాడిని అడుగుతాను, చదువునోడిని అడుగుతాను, ఎటువైపు నాకు కళ్ళు తిరుగుతాయో ఎవరిని అడుగుతానో నాకు తెలియదు. కనుక ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు 6వ మాట చదువుతున్నాం, చదవండి. కావున యూదులు గలిలియా సమరియా దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి కలుగుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు ఉందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సంఘం అంట చెప్పండి, సమరయ యూదయ వ్యాపిస్తుందంటండి. దినదినం ఏం చేస్తుంది సంఘం? చెప్పండి, వ్యాపిస్తూ ఉంది. ప్రియులారా, ఒక చోట ప్రారంభించబడిన సంఘము అటు సమరయ, ఇటు యూదయ
ఈ రెండు పట్టణాలకి దినదినమది ఏం చేస్తుంది, వ్యాపిస్తుందంట. వ్యాపించి ఎలాంటి నడుచుకుంటుందంట, సంఘము భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవునికి తగినట్టుగా మనం నడవాలి అంటే చెప్పండి, ఏం కలిగి నడుచుకోవాలి? పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవాలి. పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. ప్రభునందు ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ అంటే కొందరికి ఆత్మ గట్టిగా వస్తుంది, కొందరికి జ్ఞానమును కలిగిస్తుంది, కొందరికి వివేకాన్ని కలిగిస్తుంది, కొందరికి వినయాన్ని కలిగిస్తుంది, కొందరికి ప్రియులారా ఆయా తలాంతులతో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ప్రియమంది బిడ్డలారా, కొందరు ఏమనుకుంటారంటే గట్టిగా వాళ్ళు ప్రభావం వచ్చినప్పుడు కొట్టుకునే వాళ్ళు వాళ్ళకే వచ్చింది వాళ్ళ ఆత్మ మనకు రాలేదు అనుకుంటారు కొందరు. ప్రియమంది బిడ్డలారా, ఆత్మ పలు విధములుగా పనిచేస్తుంది సంఘంలో. కాబట్టి ఆత్మను కలిగి పరిశుద్ధాత్మను కలిగి నడుచుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఆత్మ లేనివాడు, ఎవరు చెప్పారు ఆ మాట? యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మను అనుసరించి పొందడానికి, ఆత్మను పొందడానికి, ఆత్మను కలిగి ఉండడానికి, ఆత్మలో లీలం అవ్వడానికి మనం ఇష్టపడాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ పొందుకొని ఆ ఆత్మ కలిగి మనము దేవునిలో నడుచుకోవాలి, ఆత్మను సంపాదించుకోవాలి, ఆత్మను పొందాలి. ప్రభునందు ప్రియులారా, అన్నీ అడుగుతారు కానీ పరిశుద్ధాత్మను అడుగుతారా? నాకు మంచం వెయ్యి, కొంచెం వెయ్యి, ఇల్లు ఇయ్యి, డబల్ గేట మంచం వెయ్యి. ప్రియులారా, ఆ ఇంటి ఆవిడ పెద్ద నకిలీ చేయించుకుందంట, కనీసం 4 కాసులైనా 3 కాసులైనా బంగారం తాడు ఒకటి అయినా నాకు ఇయ్యే అడుగుతారు తప్ప, అయ్యా పరిశుద్ధాత్మను పొందుకోవాలి తండ్రి, నాలోకి రండి, నీ ఆత్మతో నన్ను నింపు నాయనా అని ప్రార్థన చేస్తారా? మాట్లాడరండి అమ్మా. ఆ ప్రార్థన వస్తుంది మనకి, రాదా ప్రార్థన? పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోగలిగితే నీ ఇల్లు కంటే గొప్పది, నువ్వు సంపాదించిన ఆస్తుల కంటే గొప్పది, నువ్వు సంపాదించిన వెండి బంగారాల కంటే గొప్పది ఏంటి? పరిశుద్ధాత్మ. ఈ ఆత్మే నిన్ను నడిపిస్తుంది, నీకు కావలసినవన్నీ సిద్ధపరుస్తుంది, కావలసినవన్నీ అనుగ్రహించుటకు ఆత్మ సహకరిస్తుంది. ప్రియమంది ఏం బిడ్డలారా, గనుక ముందు ఆత్మ ముందా, కావలసింది ముందా? ఏమంటారు చెప్పండి. ఆత్మ ముందు. ఆత్మ నీకు మార్గాలను సిద్ధపరుస్తుంది, ఆత్మ జ్ఞానమును కలగజేస్తుంది, ఉపాయాన్ని తెచ్చిపెడుతుంది, ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియమంది బిడ్డలారా, కాబట్టి ఆత్మను కలిగి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ప్రభునందు ప్రియులరా, ఎన్నో మాట? 6వ మాట, దేవుని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎరా నీ బైబిల్ తెచ్చుకోవాలి కదా, లేదా? బైబిల్ ఇచ్చాను కదా నీకు, నీకేం చేయరా బైబిలా? టైమా? త్వరగా చదవండిరా గమ్మని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన తండ్రి అయిన అబ్రహాము విశ్వాసము కలిగి ఎలాగైతే నడుచుకున్నాడో దేవునిలో, మనము కూడా విశ్వాసము కలిగి
దేవునిలో నడుచుకోవాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం కలిగి? విశ్వాసము కలిగి నడుచుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మనం దేవునికి తగునట్లుగా మనం నడుచుకోవాలంటే 7 విషయాలు చెప్పాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఒక 7 విషయాలు చెప్పాను. ప్రియులారా, మొదటిది దేవుని తగినట్లుగా నడుచుకోవాలంటే ముందు దేవుని చిత్తానుసారంగా నడవాలి. ప్రియులారా, రెండవది ఆయన త్రోవల్లో నడవాలి. మూడవది నిరపరాధులుగా నడవాలి. నాలుగవది ఆయన వెలుగులో నడవాలి. ఐదవది ఆయనలో ఉన్న ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమను కలిగి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆరవది పరిశుద్ధాత్మ కలిగి నడుచుకోవాలి. ఏడవది విశ్వాసము కలిగి నడుచుకోవాలి. ప్రియులారా, దేవునితో మనం నడవాలి అంటే, దేవునికి తగినట్టుగా నడవాలంటే 7 మాటలు చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 మాటలు చెప్పాను. 7 మాటలు తప్పనిసరిగా మనలో ఉండాలి. మనలోనే కాదు, ప్రతి వారిలో కూడా ఉండాలి. ప్రియులారా, ఆయన తగినట్టుగా మనం నడవాలి అంటే ముందు ఆయన చిత్తానుసారంగా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఆయనకి సంబంధించినటువంటి త్రోవలలో మనం నడవాలి. అలాగే నిరపరాధులుగా మనం నడవాలి. ఇలా చాలా చక్కటి 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలాగ మీరు నడుచుకుని దేవునికి మహిమకరంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు తగినట్లుగా మేము నడవాలి అంటే ఈ దినాన్న మేము 7 మాటలు నేర్చుకున్నాం. ప్రభువా అయ్యా, ఒక్కొక్క మాటలో మా జీవితము క్రమముగా ఉండి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఒక్కొక్క మాటలో ప్రభువా మా జీవితము చక్కగా ఉండి నడుచుకోవడానికి సహాయం చేయని ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, 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 కృపగల తండ్రి. అందరూ కూడా ప్రార్థన చేయండి. అడగండి ఒక్క నిమిషం. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రము నాయన. నిజమే, నీకు తగినట్లుగా నడుచుకోవాలి తండ్రి. నీకు అనుకూలంగా నడుచుకోవాలి ప్రభువా. నీతో కలిసి నడుచుకోవాలి నాయన. నీ అడుగు జాడల్లో మేము నడవాలి తండ్రి. అటు రీతిగా మాకు నేర్పించి బలపరిచి సహాయం చేయి బాబు. గొప్ప కార్యాలు జరిగించు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో చక్కటి వర్తమానం మాకు ఇచ్చావు. నిజమే ప్రభు, నీకు తగినట్లుగా నడుచుకోవాలంటే అయ్యా నీ వెలుగులో మేము నడవాలి నాయన. అయ్యా, పరిశుద్ధాత్మ కలిగి నడవాలని, నీ చిత్తమును అనుసరించి నడవాలని, నిరపరాధులుగా పరిశుద్ధత కలిగి నడవాలని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబము అలాగూ నడుచుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.